హలో ఎవ్రీవన్. మన జీవితంలో ఎన్నో జరుగుతాయి, ఎన్నో విషయాలు జరుగుతాయి, వస్తుంటాయి, పోతుంటాయండి. దాంట్లో ఒక చిన్న విషయం చెప్తానన్నమాట. అంటే పెద్ద ఆవిడ ఒక ఆవిడ చెప్పిందనమాట. పెద్ద ఆవిడ అంటే వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి కదా. వాళ్ళు చెప్పినవి మనం నమ్మాలి, నమ్మి తీరాలండి. వాళ్ళు చెప్పినవి ఎందుకు వినాలి అని చెప్పేసి మనం వదిలేసామనుకోండి, మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. మనకి ఇప్పుడు ఉండే జనరేషన్ బట్టి అసలు పెద్దవాళ్ళ మాటలు అస్సలు వినట్లేదండి. దానిలో ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఒక పెద్ద ఆవిడ చెప్పింది. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటండి. అన్నదమ్ములు వాళ్ళు ఉండే ఊర్లో వ్యాపారం అనేది అంటే ఒక చిరు వ్యాపారం పెట్టుకున్నారు. వ్యాపారం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఉండే ఊర్లో అస్సలు జరగటం లేదని చెప్పి వేరే ఊర్లో పెట్టుకుందామని చెప్పి అన్నదమ్ములు మాట్లాడుకొని వెళ్దామని చెప్పి అనుకున్నారు. అలా అంటే ఎద్దుల బండి ఉందంటండి. వాళ్ళకి ఎద్దుల బండి ఉంటే ఆ ఎద్దుల బండి మీద వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి మధ్యలో దాహం వేసిందండి. మంచినీళ్ళు ఎత్తుకోపోవడం మర్చిపోయారనమాట. అలా మర్చిపోయినప్పుడు వీళ్ళకి మధ్యలో దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడ వాటర్ అనేవి లేవు, మనుషులు అనేవి లేవు, అసలు ఇల్లు అనేవి లేవు. వాటర్ ఎలా వస్తాయని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటూ ఉన్నారు. చిన్న ఆయన పెద్ద ఆయన ఇద్దరు కలిసి ఒక గుంటని తవ్వసాగారనమాట. అలా తవ్వుతూ ఉండగా అస్సలు వాటర్ అనేవి రావట్లేదు. అదే చిన్న ఆయన వచ్చేసి, ఇలా వాటర్ పడట్లేదు కదన్న, నేను వెళ్ళి కూర్చుంటాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చొని ఈ పెద్ద ఆయన అలానే తవ్వుతూ ఉండగా అప్పుడు కొద్దిగా స్వెల్లింగ్ వచ్చిందనమాట. కొద్దిగా వాటర్ అనేవి కనపడ్డాయి. కొద్దిగా అలానే చెమ్మ అనేది తగలంగానే ఇంకా కొద్దిగా లోడాడు అనమాట. అంటే తవ్వంగా అప్పుడు అనేవి వాటర్ అనేవి బయటపడ్డాయండి. ఆ వాటర్ ఇంకొంచెం తవ్వగా వచ్చేసి వాటర్ అనేవి ఎక్కువ వచ్చాయి. అప్పుడు వీళ్ళ దాహం అనేది తీర్చుకున్నారండి. దీంట్లో చిన్న ఆయన వచ్చేసి పోయి నా వల్ల కాదని చెప్పి కూర్చున్నాడు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. మన బ్యాక్ స్టెప్ వేయించడానికి వాళ్ళ తమ్ముళ్ళలాగే వెళ్ళి అన్న కూడా పోయి కూర్చొని ఉంటే వాళ్ళకి వాటర్ అనేవి అస్సలు రావు కదండి. ఇలా అన్న అనేది తవ్వంగా వచ్చేసి వాటర్ పడ్డాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇద్దరు తాగారనమాట. ఇద్దరు సంతృప్తిగా వాటర్ అనేవి తాగారు. అలానే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు పట్టణానికి వెళ్ళేసి చిరు వ్యాపారం పెట్టుకొని వాళ్ళిద్దరు అన్నదమ్ములు బాగా సంపాదించారంట. అలాగండి జరుగుతుంది మన జీవితంలో కూడా. ఇలాంటి ఒడిదుడుకులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ చిన్న విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేసేయండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే మన జీవితంలో జరగాల్సినవి జరుగుతూ ఉంటాయండి. దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనమాట. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే వాళ్ళేం మనకి ముద్ద పెట్టరు కదండి. ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడుతూ కూర్చోకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.